అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు టమాటా బాత్ చేస్తున్నాను. దీనికి ఈ బౌల్తోన ఈ గ్లాస్తోన ఇంతకి రైస్ తీసుకున్నాను. 3/4 కప్పు రైస్ తీసుకున్నాను. నానబెట్టాను ఒక అర్ధగంట ముందు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయిలో అన్నీ వేసుకుందాం. టమాటా బాత్కు స్టవ్ ఆన్ చేసుకున్నామండి. కడాయి పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంటే గీ అని కూడా అంటారు. మనము టమాటా బాత్ కాబట్టి గరం మసాలానే పడుతుంది. జీలకర్ర, ఆవాలు అవన్నీ పట్టవు. 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా. కొంచెం అనాస పువ్వు, 2 విలాచీలు, ఒక చెక్క, ఒక 4 చాజీరా, అన్నీ ఒకటే దాంట్లో పెట్టానండి. వేసుకున్న తర్వాత నేను అల్లము ఫ్రెష్గానే దంచుకున్నాను. అల్లం పేస్ట్ వేస్తాను. ఆనియన్ వేయట్లేదు దీంట్లో, ఖాళీ ఓన్లీ టమాటా బాత్ అంటే ఓన్లీ టమాటాను, అల్లం పేస్ట్. టమాటా బాతులో అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగానే బాగుంటుంది. అందుకే నేను అలాగే కొద్దిగా చేశాను. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ఇది దూరంగా వేద్దాం. చూడండి, కలర్ వచ్చేసింది కదా, కొంచెం బ్రౌన్ కలర్ అయింది కదా. ఎక్కువ తెల్లుల్లిపాయ కూడా ఎక్కువ ఫ్రై కావద్దు అన్నమాట. ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాము, అదే సైడ్ కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే కొద్ది జల్దీ మగ్గిపోతుంది. కలిపేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేస్తాను. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. టమాటా ఎంత మంచిగా మగ్గిపోయింది కదా, అసలు జూలుగా అయింది కదా. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ అంతా కారం వేసుకుందాము. 1/2 స్పూన్ చాలు. దీంట్లోనే కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా అంటే ఒక సగం స్పూన్ అంతా ధనియాల పౌడర్. గరం మసాలా అది ఉంది కదా, మనకు అంత అవసరం పడదు. ఒక్క చిటికెడు, ఇట్లా చిటికెడు. ఇప్పుడు దీన్ని కలిపేసి మనం రైస్ కూడా దీంట్లోనే వేసి మనం వాటర్ వేసి, నాకు తెలిసి చాలాసేపు అయింది నేను నానబెట్టి, ఒక గ్లాస్ నీళ్ళు వేసేస్తే అయిపోతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇది బెంగళూరులో చేసేవాళ్ళు, ఈ రైస్ని బెంగళూరులో చేసేవాళ్ళు. మా మమ్మీ ఇంట్లో చేసింది. నాకు ఇప్పుడే ఐడియా తట్టింది, అవి టమాటా బాత్ చేసుకునే వాళ్ళం కదా అని. అక్కడ నాస్టాకి అది తినేవాళ్ళు. మేము ఉన్న దగ్గర మా మమ్మీ వాళ్ళు అప్పుడు ఉండేది, అక్కడ తీసుకొచ్చేది. నాకు ఇష్టం అని తెచ్చేది. కానీ నేను ఎన్ని రోజుల నుంచి దీన్ని మర్చిపోయినా చూడండి. ఇలాగా. కానీ ఇది నానింది కదా, ఎక్కువ కలపొద్దు. మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. నాకు తెలిసి ఒక గ్లాస్కే అయిపోతుంది అనుకుంటాను. మంచిగా బియ్యం మంచిగా నానినాయి కదా. వాటర్ వేసేద్దాం. ఒక గ్లాసు, ఇదే గ్లాస్తోనే ఒక గ్లాస్ వాటర్ వేస్తాం.
దీంట్లోనే కొంచెం కసూరి మేతి వేస్తాను. నాకు గ్లాస్ తక్కువ అనిపిస్తుంది బియ్యం. కొన్ని ఒక చిన్న సగం అన్నీ మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుందాము. కనిపిస్తుంది కదా, చిన్న సగం ఇక్కడ వరకు వేసాయి, ఇక్కడ వరకు నీళ్ళు వాటర్. దీంట్లోనే ఒక స్పూన్ అంతా కసూరి మేతి ఇలా కొద్దిగా నసలేసి ఇలా వేసేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది. బెంగళూరులో హోటల్లో ఇచ్చేవాళ్ళు, ఇది మేము ఉన్న దగ్గరే ఇచ్చేవాళ్ళు. కొంచెం టేస్ట్ చూసి మూత పెట్టేయడమే. కొంచెం సాల్ట్ తక్కువైంది, కొద్దిగా సాల్ట్ పడుతుంది. కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసాం మనం. మనం ఇది ఒకసారి చూద్దామండి. మూత పెట్టాం కదా, సిమ్లోనే పెట్టా. చూడండి, వాటర్ కూడా పర్ఫెక్ట్ సరిపోయింది. కొంచెం కింద దగ్గర అయినట్టయింది. వాటర్ కూడా పర్ఫెక్ట్ సరిపోయింది. ఎక్కువ అయితే నేను అందాజతోనే వేస్తాను వాటరు, కానీ ఇంకా మీకు చూపెట్టాలని నేను కొలతతో వేసాను. ఇంకా కొంచెం గుంజుకుంటే పర్ఫెక్ట్ పొల్లు 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 వచ్చేస్తుంది రైస్. చూడండి ఎంత బాగా వచ్చింది కదండి. మనం ఇలా చేసుకోవడం వేరు, టమాటా రైస్ అని మనం టమాటాలు వేసి అలా చేసుకోవడం వేరు. అందుకే నేను ఆనియన్స్ కూడా వేయలేదు. టమాటా బాత్ అని అంటారు దీన్ని. దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం మనం. రైతాలో తింటే సూపర్ ఉంటుంది అండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం మనం ఇంకా కొద్దిగా తడిగా ఉంది కదా, ఇలా ఈ తడి అంతా గుంజుకుంటుంది రైస్, పొల్లు పొల్లుగా అయిపోతుంది అనమాట. ఇది ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేద్దాం మనం. ఓకేనండి, కొంచెం కొత్తిమీర తీసుకుందాం మనం కూడా. ఒకసారి చూద్దామండి. చూడండి పొల్లు పొల్లుగా వచ్చేసింది కదా. ఇంకా మనం ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దాము. చల్లబడ్డింది అనుకో, మొత్తం రైస్ అంతా ఇట్లా పీల్చుకుంటుంది. దీని మీద కొరెండర్ చల్లేసి, కొరెండర్ అంటే కొత్తిమీర అండి. రైతాతోనే తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి. సింపుల్ అండి. మనం టమాటా బాత్ అంటే టమాటానే వేసుకోవాలి. మనం ఆనియన్స్ అవన్నీ వేసుకోవద్దు. ఇంకా సేమ్ ఫ్లేవర్ సేమ్ అవుతుంది. మళ్ళీ ఇద్దామండి రైస్ని. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. వారే టమాటా రైస్, టమాటా బాత్ అంటే టమాటా బాత్. చూడండి కొంచెం మనం 1/2 అవర్ వదిలేసినాం కదా, ఎంత బాగా వచ్చిందో పొల్లు పొల్లుగా. చూడండి, మనం బౌల్లోకి తీసేసుకుందామా. దీంట్లో పెరుగు రైతాతో తింటే సూపర్ ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనం దీంట్లో వేసేసుకుందాం, బౌల్లో వేసుకుందాం.